ఫ్రెండ్స్, ఇదైతే టమాటో పన్నీర్ కర్రీ అనమాట. ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి, రైస్లోకి. ఇది ఎట్లా చేసినో చూపిస్తా మీకు, చూడండి. ఇక్కడ నేను 1/2 కేజీ మంచిగా పండిన టమాటాలని ఇట్లా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నా మిక్సీలో వేసి. ఇంకా ఇక్కడ 1/2 కేజీ పన్నీర్ని తీసుకొని ఇట్లా ముక్కల్లాగా కట్ చేసి పెట్టిన. మనకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని నేనైతే డీప్ ఫ్రై చేస్తాను అనమాట. ఇదే ఈ కర్రీకి సీక్రెట్. చాలామంది పచ్చిగానే వేస్తారు, కానీ అది పచ్చి వాసన, పాల వాసన లాగా వస్తుంది. కర్రీ అంత మంచిగా ఉండదు. నేనైతే ఇట్లా డీప్ ఫ్రై చేసే వేస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. మీరు ఎప్పుడు కూడా ఇట్లనే వేసుకొని తింటారు పన్నీర్ కర్రీని. చాలా బాగుంటుంది. ఇక్కడ వీటన్నిటిని కొన్ని కొన్నిగా ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇట్లా వస్తాయి అన్నమాట. మా పిల్లలు అయితే ఇవి చేస్తున్నప్పుడే పకోడీలాగా సగం తినేస్తారు ఫ్రెండ్స్, అంత బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నేనైతే కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నా. ఆనియన్ని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కర్రీ గుజ్జులాగా వస్తుంది అన్నమాట. ఒక 2 ఆనియన్స్ తీసుకొని మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ముందుగా మంచిగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసి వీటన్నిటిని మంచిగా కలిపి బాగా ఉడకనియాలి. ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మంచిగా సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాతనే ఇందులో మనం కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇంకా ఇక్కడ మిగిలిపోయిన పన్నీర్ని అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇంకో స్టవ్ మీద. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా, పకోడీలాగా. ఉట్టి కూడా చాలా బాగుంటాయి, ఇట్లనే తింటే కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ లోపల మనకు ఆ టమాటా గుజ్జు అంతా మంచిగా ఉడికిపోతుంది. టైం కూడా మంచిగా సేవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం వీటిని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇట్లా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగున్నాయి కదా. పన్నీర్ డీప్ ఫ్రై చేస్తే ఇట్లుంటుంది అన్నమాట. ఈ రకంగా చేస్తే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నా వీడియో చూసిన వాళ్ళు, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి. మీరే ఇంకా చాలామందికి చెప్తారు చాలా బాగుంటుందని. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ లోపల మనకు కావాల్సిన టమాటా గుజ్జు అయితే ఉడికిపోయి ఉంటుంది. నేను ఇక్కడ కారం, ఉప్పు వేసేటప్పుడు చూపించలేకపోయినా నన్ను క్షమించండి ఫ్రెండ్స్, మర్చిపోయినా వీడియో తీయడం. అవి వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందులో డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ను కూడా వేసి ఉడికించాలి. ఇప్పుడు ఇట్లుంది కదా, గ్రేవీ చాలా ఎక్కువగా ఉంది కదా, ఒక 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడకనియాలి. అప్పుడు ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూడండి, మనం వేసినప్పుడు ఎలా ఉంది, కర్రీ ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉందో. ఇట్లా ఆయిల్ పైకి తేలి గుజ్జులాగా దగ్గరకు వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు లాస్ట్లో బటర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఇది ఈ రకంగా చేసుకొని ఒక్కసారన్నా ట్రై చేయండి. చపాతీతో కానీ, రైస్తో కానీ, బగారా రైస్తో కానీ చాలా బాగుంటుంది కర్రీ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం, మాకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, ఉంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.